పొగాకుతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో అరోరా పీజీ కాలేజ్ ఉప్పల్ విద్యార్థులు నాశముక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు. ఉప్పల్ డిపో నుండి ర్యాలీగా పలు కాలనీలలో పొగాకు అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరోరా కాలేజ్ డైరెక్టర్ శ్రీకాంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ బిఎస్ రావు మాట్లాడుతూ సరదా కోసం కాల్చే సిగరెట్లు వ్యసనంగా మారి ప్రాణాలను హరిస్తుందన్నారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటుగా క్షయ, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడతారని, పొగాకు, గంజాయికి యువత దూరంగా ఉండాలని సూచించారు. పొగాకుకు శారీరక, మానసిక సమస్యలు వస్తాయన్నారు. క్యాన్సర్, అల్సర్, ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, నరాల వ్యాధులు వస్తాయన్నారు. మానసికంగా కృంగిపోవడంతో పాటుగా ఆందోళన, నిద్రలేమి, అతిగా ఆలోచించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. Aurora's PG colleges, MBA and MCA college, Uppal, Hyderabad. No change! No change! No change! No change! Clear free! Clear free! Clear free! Clear free! Clear free! Tobacco! 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 అరోరా పీజీ కాలేజీలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనకి దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలో ఎస్పెషల్లీ విద్యార్థులు ఈ డ్రగ్స్ ఒకటి, ఈ టొబాకో చాలా బాగా అలవాటు పడ్డారు. వీళ్ళకి కొంత అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సెంట్రల్ లెవెల్లో యూజీసీ వాళ్ళ ప్రోగ్రాము, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈరోజు ఈ డేని యాంటీ టొబాకో డేగా చేస్తున్నారు. మా కాలేజీలో రీసెంట్గానే ఎన్ఎస్ఎస్ ఒక యూనిట్ స్టార్ట్ చేశారు. దానికి మన మహేష్ గారు, తర్వాత కుమార్ వీరిద్దరు కూడా కోఆర్డినేటర్స్గా ఉన్నారు. చాలా చక్కగా ఈరోజు ర్యాలీ చేసాం. ర్యాలీ కాలేజీ నుంచి క్లాస్ రూమ్స్ దాకా అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాం. దీని ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ కూడా, యంగ్స్టర్స్కి, తర్వాత సరౌండింగ్ ఉన్న ఈ ఏరియాస్లో ఉన్న సరౌండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టొబాకో యూజ్ చేయడం వల్ల దానివల్ల అనర్థాలు ఏంటి, అలాగే గంజాయి, కొంతమంది చాలామంది చూస్తున్నాం గంజాయి అనేది ఈ ఏరియాలో కూడా చాలా ఎక్కువ ఉందని తెలిసింది. సో దానివల్ల అవేర్నెస్ క్రియేట్ చేసి ముందు భావితరాలకి ఇలాంటివన్నీ లేకుండా ఉంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేసాం. ఈ ర్యాలీని ఇంత చక్కగా పిల్లలందరూ కూడా డిసిప్లిన్డ్గా వచ్చి పార్టిసిపేట్ చేసి అది అరౌండ్ 250 మెంబర్స్ దాకా ఉన్నారు. చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఈ యూనిట్ దీనికి సహకరించిన మహేష్ గారికి, కుమార్ గారికి, మా డైరెక్టర్ శ్రీకాంత్ చెట్ల గారికి, వీళ్ళందరూ కూడా ఇంకా ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు చాలా చక్కగా. ఇంకొకటి ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అలాంగ్ విత్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. అరోరా పీజీ కాలేజెస్ ఉప్పల్, హైదరాబాద్ నుంచి మా ఎన్ఎస్ఎస్ యూనిట్స్ తరఫున ఈరోజు నషాముక్తి అభియాన్ అనే ప్రోగ్రాం కింద టొబాకో ఫ్రీ కమ్యూనిటీ మీద ఒక ర్యాలీ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 250 స్టూడెంట్స్, 250 మంది పిల్లలు, మా ఎంబీఏ ఎంసీఏ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఎన్ఎస్ఎస్లో భాగంగా జనవరిలో మంత్ ఎండ్ అయ్యే లోపున మేము టొబాకో ఫ్రీ కమ్యూనిటీ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మా కాలేజీలోనే కాకుండా కాలేజ్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కూడా పొగ తాగడం వల్ల వచ్చే నష్టాలని జనాలకు తెలియజెప్తూ, పొగ తాగడం వల్ల ఎంతమంది క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారో దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మాకు మేడిపల్లి పోలీసులు కూడా బాగా సహకారం చేశారు. చాలా పీస్ఫుల్గా ఈ ర్యాలీ జరిగింది. మా కాలేజ్ దగ్గర నుంచి బోడుప్పల్ దాకా పోయి, బోడుప్పల్ నుంచి వెనక్కి వచ్చి స్లోగన్స్ చెప్పుకుంటూ టొబాకో తాగడం వల్ల, పొగ తాగడం వల్ల వచ్చే నష్టాలన్నీ మన కమ్యూనిటీకి అర్థమయ్యేలాగా మా స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. దీనికి సహకరించినందుకు మీడియా వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు. అయితే ఇక్కడ మేము ఈరోజు ఎన్సీసీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు టొబాకో గురించి మేము ర్యాలీ చేయడం అనేది జరిగింది. మా కాలేజ్ నుంచి మొత్తం 250 మెంబర్స్ అనేది 250 మెంబర్స్ కలిపి ర్యాలీ చేసినాం. అయితే ఈ దేని గురించి అంటే టొబాకో వల్ల ఎంతమంది ఇట్లా సఫర్ అవుతున్నారు, వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దానిని అందరూ వాడడం తగ్గించాలనే దాని గురించి ర్యాలీ అనేది చేయడం జరిగింది.
ఇంకా స్మోకింగ్ కూడా హెల్త్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందనే దాని గురించి నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను ఉప్పల్ అరోరా కాలేజ్ అరోరా ఎంబీఏ పీజీ కాలేజ్. ఈ కాలేజ్లో మేము ఇవాళ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మేము ఇవాళ టొబాకో బంద్ చేయాలి, అసలు తాగకూడదు అని మేము ఇవాళ మా ర్యాలీ అనేది కాలేజ్ నుండి స్టార్ట్ చేసినాం. కాలేజ్ నుండి స్టార్ట్ చేసి ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర నుండి కాలేజ్ దగ్గరకు వచ్చేసినాం. మేము ఒక 150 మెంబర్స్ అట్లా ర్యాలీ పార్టిసిపేట్ చేసినాం. టొబాకో ఇంకా డ్రగ్స్ తీసుకోకుండా ఉండాలని మేము సొసైటీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం ర్యాలీ ద్వారా.